ఎన్జీఆర్ ప్లాస్టిక్ సర్జరీ క్యాన్సర్ సమస్యకు గల రిలేషన్ గురించి తెలుసుకుందాం. ఈ క్యాన్సర్ పేషెంట్స్ లో ఎలా ఉపయోగపడుతుందంటే క్యాన్సర్ ఏదైతే భాగాన్ని అటాక్ చేస్తుందో ఆ భాగం తీసివేయాల్సి వస్తుంది. ఇప్పుడు ముఖంలోనే చాలా మందికి మనకి చాలా కామన్ ఈ యొక్క గుట్కా తినటం వల్ల కానీ మన సిగరెట్లు తాగటం వల్ల కానీ పెదాల క్యాన్సరు, లోపల దవడ క్యాన్సర్, లోపల నాలుక క్యాన్సరు, పుగ్గల క్యాన్సర్, ఇట్లా చాలా రకాలుగా క్యాన్సర్లు వస్తుంటాయి. వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఆపరేషన్ చేసి ఆ ఏరియా ఆ పార్ట్ని ఏదైతే ఎఫెక్ట్ అయిందో ఆ పార్ట్ తీసేయవలసి వస్తుంది. లైక్ లిప్ క్యాన్సర్ లిప్ తీసేశారనుకోండి, అప్పుడు ఆ లిప్ని రీకన్స్ట్రక్ట్ చేయగలగాలి. సో దీనికి సంబంధించిందంతా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మనము చేయొచ్చు. ఇప్పుడు ఒక లిప్ క్యాన్సర్ వచ్చి లిప్ తీసేస్తే మనం రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ లిప్నే ఒక 30% దాకా లిప్ తీసేయగలిగితే ఆ లిప్ని మనము మళ్ళీ రెండు వైపులా జాయిన్ చేసేసి అతికించేసేయచ్చు. అదే 30% కంటే ఎక్కువ లిప్ కనుక తీసేయాల్సి వస్తే అటు పక్క నుంచి ఇటు పక్క నుంచి పై పెదవి నుంచి కానీ కింద పెదవి నుంచి కానీ, అది పై పెదవి అయితే కింద పెదవి నుంచి, కింద పెదవి అయితే పై పెదవి నుంచి మొబిలైజ్ చేసుకొని మనం క్లోజ్ చేయొచ్చు. మోర్ దెన్ 60% కనుక తీసేస్తే మనము ఫ్రీ ఫ్లాప్ ద్వారా కానీ, ఛాతీలో నుంచి చర్మం కానీ, లేకపోతే ఫ్రీ ఫ్లాప్ టెక్నిక్ ద్వారా కానీ మనము రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. అలాగే మనకి మన దవడ, ఇదే క్యాన్సర్ కనుక దవడను కూడా ఇన్వాల్వ్ అవుతుంటే దవడ కూడా తీసివేయాల్సి వస్తే మన కాలి ఎముక ద్వారా కాలి ఎముకని మొత్తం దాని రక్తనాళాలతో సహా మనం అదే ఫ్రీ ఫ్లాప్ టెక్నిక్ అయితే అని దేనినైతే అంటారో ఆ టెక్నిక్ ద్వారా మనము దవడని కూడా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. అలాగే ఆ లోపల ఉన్న మన నాలుక క్యాన్సర్ అయినా నాలుకని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇలా ఈ క్యాన్సర్ ద్వారా అటాక్ అయిన ఎటువంటి ముఖంలో ఏ భాగం అయినా సరే మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ముఖమే కాకుండా మన శరీరంలో క్యాన్సర్ ద్వారా ఏ భాగం అటాక్ అయినా ఆ భాగాన్ని తీసేసిన తర్వాత దానికి సమాంతరంగా దానికి నార్మల్గా ఉండడానికి మ్యాక్సిమం మనం ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ప్రయత్నించవచ్చు. ఉదాహరణకి ఛాతీ క్యాన్సర్ వచ్చి మన యొక్క స్థనాల యొక్క క్యాన్సర్ వల్ల మన చాలామంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు. ఆ స్థనం క్యాన్సర్ రావడం వల్ల స్థనాలు తీసివేయడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో మహిళల యొక్క స్థనాన్ని పూర్తిగా మనం పూర్తిగా మళ్ళీ కొత్త స్థనం తయారు చేయవచ్చు. అలాగే ఇప్పుడు పొట్ట నుంచి కానీ, అది కింద పొట్టలో నుంచి కానీ, లేకపోతే వెనక వీపు వైపు ఉన్న కండరాన్ని తీసి అక్కడ చర్మం కింద పెట్టి మనము ఆ చర్మాన్ని స్థనంలాగా తయారు చేయవచ్చు. అలాగే చర్మం క్యాన్సర్, రకరకాల చర్మం సంబంధించిన క్యాన్సర్లు ఉన్నాయి. సో ఈ ప్రస్తుతం వాతావరణంలో కానీ మారుతున్న ఈ వాతావరణాన్ని బట్టి మన సోలార్ రేడియేషన్స్, అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల మన భారతదేశంలో కూడా ఈ యొక్క చర్మానికి సంబంధించిన క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి. ఇటువంటి సందర్భాల్లో ఆ ఏరియా ఏదైతే చర్మం క్యాన్సర్ వల్ల తీసివేయడం జరుగుతుందో దాన్ని అంతా మనము చర్మం వేరే చోట నుంచి తీసుకొని వచ్చి ఇది చేయవచ్చు. అదే ఒకవేళ దాని కింద ఉన్న ఎముకలు కానీ కండరాలు కానీ ఇన్వాల్వ్ అయినప్పుడు వాటిని కూడా మనము ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఇలా మనం మొత్తం రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు. చూసారుగా, ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం. ఇది ఈరోజు డాక్టర్ ఎన్జీఆర్. మరో ఎపిసోడ్లో మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.